గిలితే గిల్లించుకోలాంటి వ్యవహార శైలి ప్రస్తుతం ఇరాన్ వ్యవహార శైలి. హిజ్బుల్లా వాళ్ళతో ఇజ్రాయెల్ మీద దాడి చేస్తుంది, హౌతీలతో ఇజ్రాయెల్కి వచ్చేటువంటి సరుకు రవాణా సంస్థ మీద దాడి చేస్తుంది, హమాస్ చేత ప్రత్యక్షంగా దాడులు చేపిస్తుంది. కానీ వీటన్నిటి ఓ పక్కన ఎదుర్కొంటూ తనని తాను కాపాడుకుంటూ హమాస్కి షెల్టర్ ఇస్తున్నటువంటి ప్రాంతాన్ని ధ్వంసం చేసుకుంటూ గాజాని ఖాళీ చేయిస్తూ యుద్ధంలో సాగుతున్నటువంటి ఇజ్రాయెల్ అక్కడతో ఆగలేదు. ఈ వ్యవహారాలన్నిటికీ సూత్రధారిలో ఉన్నటువంటి వన్ ఆఫ్ ద ఇరాన్కి సంబంధించినటువంటి కీలక సలహాదారు, సైనిక సలహాదారు, ఇజ్రాయెల్ రెవల్యూషనరీ గార్డ్ ఫోర్స్కి సంబంధించినటువంటి వ్యక్తిని సిరియాలో ఉండగా లేపడేసింది. వాడు సిరియా ఎందుకు పోయాడు? సిరియా వాడి దేశం కాదు కదా. అక్కడికి పోయాడంటే సిరియాలో ఉన్నటువంటి తీవ్రవాద సంస్థలతో కూడా వాడు నడుపుతున్నాడు. అక్కడ ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఫోర్స్ లాంటి వాళ్ళతో నడుపుతున్నాడు. అక్కడ ఉండగా డ్రోన్తో లేపేసింది. ఇప్పుడు కుడితిలో పడ్డ ఎలక చందం అయిపోయింది ఇరాన్ది. ఆ విషయం అసలు అక్కడికి ఆడు ఎందుకు వెళ్ళాడు అన్న విషయం చెప్పకుండా ఇజ్రాయెల్ మీద ప్రత్యక్ష యుద్ధం చేస్తాం, మా సత్తా ఏంటో చూపెడతామని హెచ్చరికలు జారీ చేస్తుంది.